మత్తయి సువార్త 5:48 మత్తయి సువార్త 5వ అధ్యాయానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ముగింపుగా లేక సారాంశంగా కనబడుతుంది. 5:48 మనం అర్థం చేసుకోవాలనుకుంటే మొత్తం 5వ అధ్యాయాన్ని మనం తలపోసుకోవాలి. 5వ అధ్యాయం అంతా గిర్రున మన మనసులో తిరగకపోతే 48వ వచనాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. 5:48లో యేసుక్రీస్తు ప్రభువారు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని అంటున్నాడు. పరిపూర్ణులుగా ఉండెదరు అనే పదం గ్రీక్ భాషలో ఎస్టిన్ అనే పదంతో రాశారు. ఎస్టిన్ అంటే అది వర్తమాన కాలంలో ఉన్నటువంటి పదం. 3 కాలాల్లో పదాలు ఉంటాయి: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. ఇక్కడ ఉండెదరు అనేది వర్తమాన కాలంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల దగ్గర నుండి పరిపూర్ణతను ఆశిస్తున్నాడు. పరిపూర్ణత ఒక వ్యక్తికి అంత సామాన్యంగా లభించదు. పరిపూర్ణత అనేది వయసుతో, వృద్ధితో, అనుభవంతో వచ్చేది. ఇప్పుడు చిన్న బిడ్డను మనం చూసిన మీరు అల్లరి చేయొద్దు అంటే వాళ్ళు వినరు కనుక మనం ఏం చేస్తాం, వాళ్ళని భయపెడతాం, కొడతామంటాం. అప్పుడు వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటారు. అప్పటికి కూడా ఆ భయం ఎక్కువసేపు ఉండదు. మళ్ళీ ఒకవేళ అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఒక చాక్లెట్ ఇస్తామంటాం. అప్పుడు కూడా ఒకవేళ వాళ్ళు కొంచెం సేపు ఆ చాక్లెట్ అరిగే వరకు వాళ్ళు మౌనంగా ఉండొచ్చు. వాళ్ళకి పరిపూర్ణత లేదు, పరిపక్వత లేదు. పరిపూర్ణత, పరిపక్వత, పరిశుద్ధత, ఈ 3 సమాంతరమైన పదాలు. ఈ 3 ఒకే భావాన్ని వ్యక్తపరుస్తుంటాయి. కాబట్టి నేను ఒక మాట బదులుగా ఒక మాటను వాడుతూ అటు ఇటు కాస్త పదప్రయోగం చేస్తూ ఉంటాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. పరిపూర్ణత లేక పరిపక్వత అనేది పసిపిల్లలకు ఉండదు. వాళ్ళకి అనుభవం లేదు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఇలా కూర్చోవాలి, ఇలా మాట్లాడకూడదు, దేవుని సన్నిధిలో ఈ పద్ధతి మంచిది కాదు, అనేకులకు విసుగనిపిస్తుంది, దేవుని సన్నిధిలో ఇలా కూర్చోకూడదు, అది దేవుని నామానికి అవమానం తీసుకొస్తుంది, దేవునికి నేను భయపడాలి, ఆయన గౌరవం ఇవ్వాలి అనే అంత పరిపక్వమైన ఆలోచనలు పసిబిడ్డలకు ఉండవు. అందుకే వాళ్ళను పసిపిల్లలు అంటాం. వాళ్ళు నోరు మూసుకునేది నీకు భయపడో లేక నువ్వు ఏదైనా ఇస్తానని ఊరిస్తే ఆ ఇచ్చే పదార్థాన్ని బట్టో తప్ప వాళ్ళు మౌనంగా ఉండడం సాధ్యం కాదు. పరిపక్వత వచ్చినప్పుడు అంటే వాళ్ళు వయసులో ఎదుగుతున్నారు అనుకోండి, వాళ్లకు కాస్త జ్ఞానం పెరుగుతుంది, మంచి చెడ్డల మధ్య ఉన్న వ్యత్యాసం తెలుస్తుంది. అలాగే దేవుడు, మనిషి అనేటువంటి భావనలు అర్థమవుతాయి. వయసుతో పాటు ఎప్పుడైతే దేవుని వాక్యంలో దేవుని ఆత్మ గనక వారి జీవితాల్లో కార్యం చేయడం మొదలు పెడితే వాళ్ళలో శారీరకమైన ఎదుగుదలతో పాటు మానసికమైన పరిపక్వత, ఆధ్యాత్మికమైనటువంటి ఆ జ్ఞానం వచ్చినప్పుడు వాళ్ళంతటి వాళ్లే దేవుని పాదాల చెంత భయభక్తులతో కూర్చోగలుగుతారు. కాబట్టి వయసుతో పాటు ఈ పరిపక్వత గనక రాకపోతే వాళ్ళను మనం అంటాం పసిపిల్లోళ్ళ ప్రవర్తిస్తున్నాడు, వయసు మీద పడిందే తప్ప పసిపిల్లోళ్ళ ఉన్నాడని మనం కొంతమందిని ఎద్దేవా చేస్తూ ఉంటాం. ఎందుకంటే కొంతమంది వయసుకు తగ్గ పనులు చేయరు. అయితే వయసుతో పాటు ఈ జ్ఞానంలో కూడా అభివృద్ధి చెందడం అనివార్యం అని మనం అర్థం చేసుకోవాలి. వయసుతో పాటు మనం బుద్ధిలో, జ్ఞానంలో గనక ఎదగకపోతే మనం అపహాస్యం పాలవుతాము, అవమానం పాలవుతాము, మనం ఎటువంటి ఎదుగుదల లేకుండా అన్ని విషయాల్లో పూర్తిగా వెనకబడిపోతాం, మన జీవితం అధ్వానంగా మారిపోతుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా అనేటువంటి ఒక స్త్రీ బిడ్డ కోసం ప్రార్థన చేసింది, నాకు బిడ్డనివ్వు ప్రభువా అని. ఆ బిడ్డని ఇచ్చిన తర్వాత ఆ బిడ్డను ఎలా పెంచిందో మనకు తెలియదు కానీ ఆ బిడ్డకు పాలు మాన్పించిన తర్వాత తాను మొక్కుకొనే ప్రకారంగా దేవునికి ఇచ్చేయడానికి దేవుని మందిరానికి తీసుకురాగానే ఆ పసిపిల్లవాడు అక్కడ మొదటి అధ్యాయం 28వ వచనంలో చివరి లైన్ లో అతడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అని మనం చదువుతాం. అంటే దేవుడికి మొక్కుకునే స్థాయికి ఆ పిల్లోడు రాగలిగాడు. వాడు పాలు మానిన తర్వాత వచ్చాడు అంటే అనుకుందాం బహుశా 3 ఏళ్ళు లేక 4 ఏళ్ల వయసు అని అనుకుందాం. అంత చిన్న పిల్లోడికి దేవుని మందిరములో మొక్కుకోవాలి, ఆరాధన చేయాలి, దేవుని కర్పించుకోవాలి అన్నంతటి ఆలోచనలు ఎలా వచ్చుంటాయి అంటే కొన్నిసార్లు పరిపక్వతకు వయసు అవసరం లేదు, సరైన పెంపకం అవసరం అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సరైన పెంపకం ఉంటే ఈ సమూయేలు వలె దేవుని ఔన్నత్యాన్ని గుర్తించగలుగుతాము, సమూయేలు వలె దేవుని స్వరాన్ని కూడా గుర్తుపట్టగలుగుతాం. అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో యవన కాలంలోకి వచ్చినటువంటి మోషే గురించి మనం చూస్తూ ఉంటాము. హెబ్రీ 11:24 విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఐగుప్తు ఐశ్వర్యం కంటే దేవుని కోసం నిందలు అనుభవించటమే గొప్ప అని ఎందుకు అనుకున్నాడు? అల్పకాలము పాప భోగము అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం అని ఎందుకు అనుకున్నాడంటే అతడు శారీరకంగా వయసులో మాత్రమే కాదు, దేవుని వాక్యం విషయంలో, దేవునితో సంబంధం విషయంలో ఎదిగాడు గనక ఇప్పుడు అతడి ఎంపికలు మారిపోయాయి.
సమూయేలు విషయంలో చూస్తే అతడు వయసు వచ్చినప్పుడు మంచి చెడ్డల తారతమ్యానికి గుర్తెరగలిగాడు. దేవుని సన్నిధిలో అతడు బ్రొక్కుకోగలిగాడు. మోషే పెద్దవాడైనప్పుడు దేవుని కోసం తన గొప్ప ఐశ్వర్యాన్ని, తన సుఖ సౌఖ్యాల్ని వదులుకోగలిగినటువంటి నిర్ణయం చేసుకోగలిగాడు. కాబట్టి ఎప్పుడైతే మనం పరిపక్వతకు చేరుతూ ఉంటామో సరైన విషయాల్ని ఎంపిక చేసుకోగలుగుతాం. పిల్లల్ని బుట్టలో పాడేయాలనుకోండి, వాళ్ళకి బాగా మంచి రంగులు కలిపిన పదార్థాలు ఇస్తే సరిపోతుంది. కానీ కాస్త వయసు వచ్చిన వాడు, కాస్త బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వాడు రంగులకు పడిపోడు. దానికి ఉండేటువంటి ప్రమాణాన్ని బట్టి. అంటే ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఒక వస్తువు తినే ముందు దాని వెనకాల చీటి మొత్తం చదువుతాను, ఇందులో ఏ ఏ పదార్థాలు కలిపారు. అందుకే చిన్నపిల్లల్ని తీపి పదార్థంతో ఆకట్టొచ్చు, కానీ నాలాంటి బాగా పరిపక్వత వచ్చిన వాడిని బాగున్నవి టెంప్టింగ్ గా ఉంటాయి, ఆకర్షిస్తాయి, కానీ వాటి వైపు వెళ్లకుండా ఆగడానికి జ్ఞానంతో పాటు తన్ను తాను నియంత్రించుకోగలిగినటువంటి సామర్థ్యం కూడా అవసరం. కాబట్టి పరిపక్వత నీకు నిదానించుకోవడం, నిగ్రహించుకోవడం కూడా నేర్పిస్తుంది. పరిపక్వత ఆలోచించడం నేర్పిస్తుంది. పరిపక్వత వివేచించడం నేర్పిస్తుంది. పరిపక్వత నువ్వు ప్రతి విషయాన్ని వెంటనే తొందరపాటులో ఆలోచించకుండా కాస్త నిదానంగా గుర్తించేటట్టు చేస్తుంది. పరిపక్వత నిన్ను అన్ని విషయాల్లో పరిపూర్ణుడుగా మారుస్తుంది. కాబట్టి పరిపక్వతకు పరిపూర్ణతకు చాలా దగ్గర సంబంధం ఉంది. రెండు పర్యాయ పదాలుగా పేర్కొనవచ్చు. మరొకటి, ఎవరైతే పరిపక్వతలోకి వస్తాడో ప్రతి అడ్డమైనటువంటి తిండితో ఎలా తన కడుపును అశుద్ధం చేసుకోడో, అలాగే అడ్డమైనటువంటి సహవాసాలతో తన జీవితాన్ని పాడు చేసుకోడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని వాడికి అర్థమైపోతుంది. కాబట్టి ఇట్టే ఒక వ్యక్తి మంచోడో చెడ్డోడో, వీడితో ఉంటే నాకు మంచి కలిసి వస్తుందో రాదో, వీడితో వెళితే నాకు లాభమా నష్టమా అన్న విషయాన్ని పసిగట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో నేర్చుకుంటాడు, ఎవరితో ఎంతవరకు ఉండాలో తను తాను నియంత్రించుకుంటాడు, తద్వారా తను తాను కాపాడుకుంటాడు. కాబట్టి పరిపక్వత చాలా చాలా అవసరం, లేక పరిపూర్ణత చాలా చాలా మంచిది మనకి. కానీ దేవుడు కోరుతుంది ఈ పరిపూర్ణత కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చెబుతుంది, నీకు భోజనం విషయంలో జ్ఞానం ఉండాలి, ఇతరులతో స్నేహాల విషయంలో జ్ఞానం ఉండాలి, లోకంలో ఎలా బతకాలో తెలివితేటలు ఉండాలి, అటువంటి వాళ్లే నేను పరలోకం చేర్చుకుంటాను అని చెప్పట్లేదు. ఈ పరిపూర్ణత మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ఆధారం చేసుకున్నటువంటి పరిపూర్ణత. అందుకే ఇక్కడ మనం ఒక మాట గమనించాలి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక. పరలోకపు తండ్రి ఎటువంటి పరిపూర్ణుడు అనేటువంటిది మనం ప్రశ్నించుకుంటే పైన ఆ పరలోకపు తండ్రి ఆలోచన ధోరణిలో నుండి యేసు ప్రభు వారు సెలవిచ్చిన మాటలు మన ముందు తారసపడతాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 26 వచనాల గురించి మాట్లాడేటప్పుడు, నీ శత్రువుని ద్వేషించవద్దు, ఎవరిని కూడా తోలనాడవద్దు, ఎటువంటి కక్ష పెట్టుకోవడానికి వీల్లేదు అనే భావాన్ని మాట్లాడుతూ ఆయన ద్వేషం ఉండకూడదని మాట్లాడుతాడు. ద్వేషం ఉండకూడదు అంటే ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషం వికృతి పదం అయితే ప్రకృతి పదం ప్రేమ. ద్వేషానికి వ్యతిరేకమైన పదం ప్రేమ. ఒక విధంగా హీబ్రూ భాషలో ద్వేషము అంటే తక్కువగా ప్రేమించటం. ప్రేమించటం అనే మాట పరిపూర్ణంగా ఒక వ్యక్తి పైన మన దృష్టి పెట్టడం, అతని మంచిని కోరుకోవడం, అతని బాగోగులు చూడడం, లేక అతడు లేక ఆమె యొక్క యోగక్షేమాలనే మనం ఎక్కువగా ఎంచుకోవడం అనే భావనలు వస్తాయి. కాబట్టి నీ శత్రువు యొక్క యోగక్షేమాలు కూడా నువ్వు కోరుకోవాలనేది ఇక్కడ ఈ మాటల్లో ఉన్నటువంటి భావం. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, లేక యేసయ్య ఏం బోధిస్తున్నాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు కనుక మీరు కూడా ప్రేమలో వృద్ధి చెందాలి. కాబట్టి యేసయ్య మత్తయి సువార్తలో బోధిస్తున్న పరిపూర్ణత భోజనం తినడంలో కావలసిన విచక్షణ కాదు, స్నేహితులను ఎంచుకోవడంలో కావలసినటువంటి జ్ఞానం కాదు, లేక వస్తువులను ఎన్నుకోవడంలో ఉండాల్సినటువంటి పరిపక్వత కాదు. ఇక్కడ మాట్లాడుతున్న పరిపూర్ణత నువ్వు ప్రేమలో వృద్ధి చెందాలి. విశ్వాసులమైనటువంటి మనం దినదినం ప్రార్థనలో వృద్ధి చెందుతున్నామంటాం. ఎలా వృద్ధి చెందుతామో, మనం ప్రార్థించినవని దేవుడిస్తా ఉంటే ఇంకా ఎక్కువ ప్రార్థనా పరులం అవుతాం. కలకటా కనుక వెళితే అక్కడ సెరంపూర్ అనే ప్రాంతంలో విలియం కేరీ కట్టినటువంటి ఒక పెద్ద బైబిల్ కాలేజ్ కనపడుతుంది. అక్కడ పెద్ద అక్షరాలు సెరంపూర్ స్టేషన్ లోను బైబిల్ కాలేజ్ లో కూడా కనపడతాయి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని. అంటే దేవుడి దగ్గర నుంచి గొప్ప విషయాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప విషయాలు చేపట్టు అని. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఎంత ఎక్కువ నా ప్రార్థనలకు జవాబు పొందితే అంత నేను ప్రార్థనాపరుణ్ణి అనుకుంటారు. అలాగే చాలా మంది తమ ప్రార్థించినంత దొరికినటువంటి వాళ్లను గొప్ప ప్రార్థనాపరులు అనుకుంటారు. కనుక ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏదైనా సమస్య కలిగితే అక్కడెక్కడో ప్రార్థన చేసుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళరు, లేదా వాళ్ళంతటి వాళ్ళు మోకరించి ప్రార్థన చేయరు. ఎవరి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయని బాగా ప్రచారమైందో వాళ్ళకు ఉత్తరాలు రాస్తారు, అయ్యా మీరు మా గురించి ప్రార్థన చేయండి అంటే. అలా ప్రార్థన చేస్తే వాళ్ళకి అద్భుతాలు జరిగాయి, వాడు బాగా ప్రార్థనాపరుడు, మంచి ఆత్మ కలిగిన వాడు, మంచి శక్తి కలిగినటువంటి వాడు అని అనుకుంటారు. కానీ ఒక మాట చెప్పమంటారా, నీ ప్రార్థనకు అద్భుతాలు జరిగితే నువ్వు ఆధ్యాత్మికంగా
ఉన్నతమైన వ్యక్తివి కాదు. దేవుడు దిక్కులేని దరిద్రుల మొరలు కూడా వింటాడు. దేవుడు ప్రార్థనలు ఆలకించడానికి ఎవరి అర్హతను చూడడు. దేవుడు ప్రార్థనలు ఆలకించడానికి ఆయనకు ఎటువంటి షరతులు లేవు. ఆయన అందరి ప్రార్థనలు వింటాడు, కానీ ఆయనకి ఏది ఇష్టమో అది మాత్రమే చేస్తాడు. దేవుడు ఒకళ్ళ జీవితాలు అద్భుతాలు చేస్తున్నాడంటే ఆ వ్యక్తి ప్రార్థనాపరుడై అని అనుకోక్కర్లేదు. దేవునికి ఆ పని చేయడం ఇష్టమై ఆ పని చేశాడే అని అనుకోవచ్చు. సరే, ఇది ప్రార్థన గురించిన ప్రసంగం కాదు గనక పరిపూర్ణతను గురించినటువంటి అంశాలు ఇందులో తెలియజేస్తాను. నీ ప్రార్థనకు జవాబు రావడం నీ గొప్పతనం కాదు, లేక నీవు అనుకున్నవన్నీ జరగడం నీకున్నటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలకు గుర్తు కాదు. నువ్వు ప్రేమలో ఎదిగావా? అందరినీ ప్రేమించగలుగుతున్నావా? ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళతో వచ్చిన చిన్న గొడవలో వాళ్ళను ప్రేమించగలిగావు, వాళ్ళపై ఎటువంటి కక్ష చూపించట్లేదు. ఇరుగు పొరుగు వారితో వచ్చిన సమస్యల్లో కూడా నువ్వు వారిపైన ఎటువంటి కోపం చూపించటం లేదు, కొంచెం ఎదిగావు. ఆ తర్వాత యేసు ప్రభు నిమిత్తమై నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించగలుగుతున్నావు, ఇంకా కాస్త ఎదిగావు. ఒక సమయానికి యేసు ప్రభు వారు సిలువేయబడతా ఉంటే చేతుల్లో మేకలు కొట్టి, కాళ్ళలో మేకలు కొట్టి, ఒళ్ళంతా చీల్చేస్తే ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు అన్నాడు. అంటే ప్రేమకు పరాకాష్ట యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన సిలువ ప్రేమ ఎంత ఉన్నతమైనటువంటి త్యాగం చేయగలదో, ప్రేమిస్తే ఎంత సహించగలదో, ప్రేమిస్తే ఎంత భరించగలదో, ప్రేమ మరణానికి కూడా వెనుదీయనంత బలమైనదని యేసు ప్రభు సిలువ ప్రకటిస్తుంది. కాబట్టి విశ్వాసులమైన మనం పరిపూర్ణతను సంపాదించాలి అని అంటే అర్థం ఏంటంటే అందరినీ ప్రేమించే స్థితికి ఎదగలగాలి. మనం ప్రేమించే వారినే ప్రేమించడం కాదు, ద్వేషించే వారిని కూడా ప్రేమించడం, శత్రువులను కూడా ప్రేమించడం, గాయపరిచిన వారిని ప్రేమించడం. ప్రేమలో పరిపూర్ణత దేవునికి ఉన్నది. ఆ పరిపూర్ణతకు మనం చేరాలని యేసుప్రభు ఆశపడుతున్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, ప్రేమలో పరిపూర్ణుడు. రెండవది, ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు. మనం పాట పాడతాం, పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం శిలువ మరణం ఉంది, తిరిగి లేచిన దైవ నరుడెవ్వరు అని. ఎన్ని మతాలు చూసినా, ఎన్ని గ్రంథాలు కదిపినా అన్ని వ్యభిచార కామోద్రేకాలతో నిండిపోయాయి. ఇప్పుడు చాలా మంది బైబిల్ విమర్శ చేస్తుంటారు. బైబిల్లో లోతు తప్పు చేయలేదా, దావీదు తప్పు చేయలేదా? కానీ వాళ్ళందరూ మనుషులు, వాళ్ళ దేవుళ్ళని మనం చెప్పట్లేదే, వాళ్ళ దేవుళ్ళని మనం వాళ్ళని పూజించట్లేదే, వాళ్ళ దేవుళ్ళని చెప్పి వాళ్ళ నీతి సూక్తులు వినడానికి మనం ప్రయత్నించట్లేదే. అవన్నీ బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో కనపడ్డ ప్రతి భక్తుడు ఏదో ఒక లోపం కలిగిన వాడే. కానీ వాళ్ళందరూ మనకు దేవుళ్ళు కాదు. మనకు దేవుడని ఎవరు చెప్పబడ్డాడో ఆయన పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడని చెప్పుకున్నాడు. లేవికాండం 11:44, నేను మీ దేవుడని యెహోవాను, నేను పరిశుద్ధుడు గనుక. మన దేవుడు తాను పరిశుద్ధుడని చెప్పుకున్నాడు, తాను పరిశుద్ధంగానే ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మనం ఏ యేసును ఆరాధించడానికి ఈవేళ దేవుని పాదాల చెంతకు వచ్చామో ఆయన గురించి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం తెలియజేస్తుంది. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మన దేవుడు ప్రత్యేకత కలిగిన వాడు, పరిశుద్ధుడు, శరీర మాలిన్యం లేనివాడు, బహుభార్యాత్వం కలిగిన వాడు కాదు, కామ పిశాచి కాదు, స్త్రీలోలుడు కాదు. దేవుడే కామపు పనులు చేస్తే మరి అటువంటి కామోద్రేకం కలిగిన వాడిని మనం ఎలాగ ఆరాధన చేస్తామండి? దేవుడే తన్ను తాను నిలువరించలేకపోతే మనకి ఎలాగా ఆరాధనకు యోగ్యుడవుతాడు? లేదు, ఆయన పరిపూర్ణుడు అంటే ప్రేమలో పరిపూర్ణుడు, పరిశుద్ధతలో కూడా పరిపూర్ణుడు. నీవు మహనీయుడవయ్యా, దేవతలలో నువ్వు మహనీయుడవు అని మోషే ఆరాధన చేస్తాడు. అలాగే మిర్యాము ఆరాధన చేస్తుంది. ఈ వచనాలన్నీ మనకి కనపడుతున్నాయి. వేల్పులలో నీ వంటి వాడెవడు, దేవతలలో నువ్వు మహనీయుడవు అని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడా కూడా దేవుని చరిత్రలో మన దేవుని గురించిన విషయాల్లో ఎక్కడ మలినమైన విషయాలు కనపడవు. కనుక ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక అంటే ఏం చెప్తున్నారు యేసుప్రభువు వారు? మీ పరలోకపు తండ్రి ఎటువంటి శరీర మాలిన్యం లేనివాడు కనుక మీరు కూడా ఎటువంటి శారీర మాలిన్యం లేకుండా ఆ పరిపూర్ణతను ధరించాలి. ఆ పరిపూర్ణతలోకి రావాలి అనేటువంటి పిలుపును యేసు ప్రభు వారు ఇస్తున్నారు. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను ఎరుగుటయే దేవుని చిత్తం. నువ్వు ఎటువంటి మాలిన్యం ఉండకుండా జీవించాలి. మనలో చాలా మంది బుద్ధి చెప్పి గడ్డి తినే వాళ్ళని చూస్తాం. మన దేవుడు అటువంటి వాడు కాదు. సో పరిశుద్ధతలో ఆయన మహనీయుడు. మీ పరలోకపు తండ్రి ప్రేమలో పరిపూర్ణుడు గనక, మీ పరలోకపు తండ్రి పరిశుద్ధతలో పరిపూర్ణుడు గనక. ఇంకో మాట, మీ పరలోకపు తండ్రి మాట తప్పకుండా మాట నిలబెట్టుకోవడంలో పరిపూర్ణుడు, యథార్థత కలిగిన వాడు. మత్తయి సువార్త 5:33-37 వచ్చిన. మీ పరలోకపు తండ్రి మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు, మాట నెరవేర్చుకునేవాడు. అందుకే తరతరాలుగా ప్రవక్తల ద్వారా ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చాడు.
ఒక ఆయన అడిగాడు, యేసయ్య సిలువ పైన ఎందుకు దాహము అని అరిచాడు? ఎందుకు సిలువ పైన 7 మాటలు మాట్లాడాడు? ఎందుకు యేసు ప్రభు వారు అంగీని పంచుకున్నారు అని అడిగాడు. దానికి ఖచ్చితమైన జవాబు చెప్పాలంటే ప్రవచన నెరవేరు. 22వ కీర్తనలో ఆయన అంగీని పంచుకున్నారని వ్రాయబడిన ప్రవచనం యేసు ప్రభు అక్షరాల నెరవేరుస్తున్నాడు. ఆయన నలగొట్టబడ్డాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడిన వచనం ఎగ్జాక్ట్ గా యేసు ప్రభు జీవితంలో నెరవేరుతాం. అంటే ఏమర్థం అవుతుంది? ఆయన ఎప్పుడూ మాట తప్పడు. మలాకి 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక ఆయన మాట ఎప్పటికీ తప్పిపోదు. ఆకాశము భూమియు గతించును గాని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక్క మాట కూడా తప్పిపోవడం కుదరదు అని యేసుప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తెలియజేస్తారు. మత్తయి సువార్త 5:18. అలాగే యేసుప్రభు తన మాటల గురించి చెప్తాడు, ఆకాశము భూమి గతించినా గాని నా మాటలే మాత్రమును గతింపవని. కాబట్టి అటు యేసును చూసినా, ఇటు యేసయ్య ప్రదర్శిస్తున్న పరలోకపు తండ్రిని చూసినా ఆయన మాట తప్పని వాడుగా కనపడుతున్నాడు, యథార్థవంతుడుగా కనపడుతున్నాడు. కాబట్టి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక అంటే మీ పరలోకపు తండ్రి ఎప్పుడు మాట తప్పలేదు. మీరు మాట తప్పితే మీరు ఆయన బిడ్డలు కారు. మాట నిలబెట్టుకోవడం నేర్చుకోవాలి, ప్రేమ పెంపొందించుకోవడం నేర్చుకోవాలి, ప్రేమలో పరిపూర్ణతకు రావాలి, పరిశుద్ధతలో పరిపూర్ణతలోనికి రావాలి, మాట నిలబెట్టుకోవడంలో యథార్థతలో కూడా పరిపూర్ణతలోనికి రావాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, దీనికి మించింది దుష్టు నుండి పుట్టినది అని తెలియజేస్తున్నాడు. ఇక 4వది మనం చూస్తే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. ఎందులో పరిపూర్ణుడండి? ఈ కొలమానం మనం వేసుకోం. మనం ఏ కొలమానం వేసుకుంటామంటే, అన్నా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళ పాపకు ఉద్యోగం వచ్చింది, నేను బాగా ప్రార్థన చేస్తాను, వాళ్ళు బాగా ప్రార్థన చేసుకుంటే వాళ్ళకు రోగం తగ్గింది, నేను ప్రార్థనలో ఎదుగుతాను, నా విశ్వాసం వృద్ధి చెందుతుంది. నాకు ఈవేళ ఎంత విశ్వాసం వచ్చిందంటే యేసయ్య చెప్పాడు, విశ్వాసం ఉంచితే ఈ కొండను అటెళ్ళి పడంటే పడుతుంది అని. కాబట్టి అటువంటి విశ్వాసంలో పెరగాలనుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు లెగాలి, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి, నేను ప్రార్థన చేస్తే నా శత్రువులు కూడా నా కాళ్ళ దగ్గరికి రావాలి. 62 యెషయా గ్రంథంలో చూస్తున్నాం, సియోనును దేవుడు దీవిస్తానని, అలా దేవుడు నన్ను దీవిస్తాడు, అందరి ఐశ్వర్యం నా దగ్గరికి రావాలి అని ఇందులో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. కానీ ఏ రోజైనా యేసు ప్రభు చెప్పినట్టుగా ఆ ప్రేమలో నేను వృద్ధి చెందానా, ఆ పరిశుద్ధతలో ఆ స్థాయిని అందుకోగలుగుతున్నానా, యథార్థతలో ఆయనలా నేను మారగలుగుతున్నానా, అలాగే ఆయన సహనాన్ని నేను సంపాదించుకోగలిగానా? యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5:38-42 వచనాల్లో సహనం గురించి మాట్లాడతాడు. ప్రతీకారం తీర్చుకోవద్దు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు అంటే అర్థం ఏంటి? సహించుకో. దేవుడు దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అని 103వ కీర్తనలో చదువుతున్నాం. మీ పరలోకపు తండ్రి దీర్ఘశాంతుడు గనుక, నీ పరలోకపు తండ్రి సహనమగలిగిన వాడు గనుక. ఎందులో పరిపూర్ణుడు నా పరలోకపు తండ్రి? ఆయన ప్రేమలో పరిపూర్ణుడు కనుక మీరును ప్రేమలో పరిపూర్ణతలోకి రావాలి. ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు, మీరు పరిశుద్ధతలో పరిపూర్ణతలోనికి రావాలి. ఆయన మాట నిలబెట్టుకోవడంలో పరిపూర్ణుడు, మీరు కూడా ఆ పరిపక్వతలోనికి రావాలి. ఆయన సహించడంలో పరిపూర్ణుడు, ఎక్కడ ఏ మూల వెతికినా దేవునిలో అసహనం జాడలు కూడా కనపడవు. 78వ కీర్తన మీరు చదివినప్పుడు ఆయన అంటాడు, మాటి మాటికి తన కోపము రేపు కొనక తన కోపమును అణుచుకుంటున్నాడు. ఆయన 78వ కీర్తన 38వ చరణం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై మాటి మాటికి తన కోపం రేపుకోవడం లేదు, తన ఉగ్రత రేపుకోవడం లేదు, పలుమార్లు కోపము అణుచుకొనువాడు. 41వ చరణం. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఎంత బాధ పెడుతున్నా దేవుడు ఎక్కడ సహనం కోల్పోలే. మరి ఇశ్రాయేలుని ఎందుకు అరణ్యం పాలు చేశాడండి అని అడుగుతారేమో. వాళ్లకు పాఠం నేర్పడానికి, వాళ్ళకి క్రమశిక్షణ నేర్పడానికి, వాళ్ళు తన స్థాయిలో బ్రతకాలనేటువంటి ఆలోచనలు కలిగించటానికి. కొన్నిసార్లు శిక్షించకపోతే ఆ తప్పుకు నువ్వు ఆమోదం తెలిపినట్టే. ఎవడైనా తప్పు చేస్తున్నాడు, పోన్లే మనకెందుకు అని వదిలేసావంటే నువ్వు వాడు ఒకటే అంటాడు బైబిల్ గ్రంథంలో 50వ కీర్తనలో. నువ్వు వాడు ఒకటి కానప్పుడు నువ్వు వేరుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, తప్పును ఎదిరించాలి. నీ పరలోకపు తండ్రి సహించుకుంటున్నాడు, క్షమిస్తున్నాడు. కాబట్టి మనం కూడా సహనంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, మాట నిలబెట్టుకోవడంలో ఎదగాలి, అలాగే సహనంలో కూడా మనం ఎదగాలి. ఆ స్థాయిని అందుకోవాలి, ఆ పరిపక్వతను చేరాలి. కాలం గడిచే కొద్దీ విశ్వాసులమైనప్పటి దగ్గర నుండి వాక్యం నేర్చుకుంటూ, ప్రార్థన నేర్చుకుంటూ, పరిశుద్ధాత్మలో పాలు పొందుతూ దినదినం ఈ స్థాయిలోకి ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే మరొక మాట కూడా ఉంది. మత్తయి సువార్త 5:43-48 వచనాల్లో
నీ పరలోకపు తండ్రి ఉదారత్వం కలిగిన వాడు. అక్కడ అంటాడు ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ప్రేమ చూపిస్తున్నాడు. మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? దేవునికి పక్షపాతం లేదు. దేవుడు అందరికీ ఉపకారి. దేవుడు ఉదారత్వం కలిగిన వాడు. 145వ కీర్తనలో చూస్తాం, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఉపకారి. ఆయన కనికరములు ఆయన సర్వకార్యముల మీద ఉన్నవి. కాబట్టి మీ పరలోకపు తండ్రి ప్రేమలో పరిపూర్ణుడు గనక ఆ పరిపూర్ణతలోనికి మీరు రావాలి. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధతలో పరిపూర్ణుడు గనక మీరు కూడా అది సంతరించుకోవాలి. మీ పరలోకపు తండ్రి మాట నిలబెట్టుకోవడంలో పరిపూర్ణుడు గనక మీరు కూడా ఆ స్థాయికి చేరాలి. మీ పరలోకపు తండ్రి సహనములో పరిపూర్ణుడు గనక మీరు కూడా ఆ స్థాయికి ఎదగాలి. మీ పరలోకపు తండ్రి ఉదారత్వంలో పరిపూర్ణుడు గనక మీరు కూడా ఉదారత్వంలో ఎదగాలి. ఇక్కడ ఒక మాట చెప్పమంటారా? పరిపూర్ణత మనం సాధించలేం, కానీ పరిపూర్ణతను మనం కాపాడుకోగలం. మనల్ని పరిపూర్ణులు అవ్వమని దేవుడు ఆదేశించట్లేదు. మీరు పరిపూర్ణులు అయితేనే మిమ్మల్ని పరలోకంలో చేర్చుకుంటానంటే మనం అందరం నరకానికి పోయేవాళ్ళమే. మాట మీద నిలబడ్డమే చేత కాని వాళ్ళం దేవుని వాక్యానుసారంగా ఎలా బ్రతకగలుగుతాం చెప్పండి? ఓసరి వెళ్ళేలా రంగులు మారుస్తూ ఏ ఎండక గొడుగు పడ్డేటువంటి దౌర్భాగ్యమైనటువంటి మనుషులం కదా మనం. కాబట్టి దేవుడు అదేది మన దగ్గర నుంచి కోరటం లేదు. దేవుడు అవన్నీ మనకిస్తానంటున్నాడు, కానీ అది కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే. మనలను పరలోక రాజ్య వారసులుగా తన తనయులుగా ఉచితముగా తీర్చిదిద్దుతున్నాడు. ఒకప్పుడు పాపం చేతన అపరాధము చేతను చచ్చిన వాళ్ళం. ఒకప్పుడు మనసు యొక్కయో శరీరం యొక్కయో కోరికలు నెరవేర్చుకొనుచు అవిధేయులుగా జీవించిన వాళ్ళం. ఒకప్పుడు శరీరాశ నేత్రాశ జీవోపడంబం వెనకాల పరిగెడుతూ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళం. కానీ ఇప్పుడు జీవం గల దేవుని వైపు తిరిగాం. మంచికి చెడుకున్న తారతమ్యం గుర్తించాం. ఈ లోకం అశాశ్వతమని తెలుసుకున్నాం. దేవునితో సంబంధాన్ని పెంపొందించుకున్నాం. పరలోకం వెళ్ళాలని ఆశిస్తున్నాం కనుక మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, బల్లో పాలు పొందుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. ఇదంతా ఎందుకంటే మనం దేవుని ప్రేమిస్తున్నాం గనక. కాబట్టి ఇటువంటి వాళ్లకు యోహాను సువార్త 1:14 ప్రకారంగా తన పిల్లల అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2:5-7 ప్రకారంగా ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. రోమపత్రిక 5:1 మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఇది క్రియల వల్ల కలిగింది కాదు, ఎటువంటి ప్రయాస వల్ల చేరింది కాదు. కానీ దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను, ఆ కుమారత్వాన్ని, ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని మనం కాపాడుకోకపోతే అందులో ప్రవేశించలేము. కొత్తగా జన్మించడం అంటే పాతది చచ్చిపోవడం. నూతన జన్మ అనుభవం అంటే గత జన్మ అనుభవం ఇక లేదు. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించాను, అన్నీ పోయాయి, నేను మారిపోయాను. బాప్తిసం తీసుకున్నప్పుడు అదేంటండి ఇప్పుడే పరిపూర్ణులుగా దేవుడే చేస్తాడంటున్నారు, మళ్ళీ పరిపూర్ణులుగా ఉండాలి అని అంటున్నారు, మీరు 2 మాటలు మాట్లాడతారేంటి అని మీరు అడగొచ్చు. పరిపూర్ణత అనేది దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు. ఇప్పుడు దాన్ని మనం కాపాడుకోవాలి.